అదే కళాకారులు ఏం చేస్తారు, ఎలా గద్దె దింపుతారు, ఎలా గద్దె ఎక్కిస్తారు అనే అంశాల మీద కూడా నేను పాట రాసిన. ఒకసారి వాడన్నా. కళాకారులు అంటే కరివేపాకు గాదురా, గల్లం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. కళాకారులు అంటే కరివేపాకు గాదురా, గల్లం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. పాలించే పాలకులు ప్రజల మరిసిపోతేరా, కాలిగజ్జె దరువులతో గద్దె దింపుతామురా. పాటకున్న విలువేందో తెలుసుకొనువు సోదరా, పాటకున్న విలువేందో తెలుసుకొనువు సోదరా. పల్లె జానపదము శ్రమతో అల్లిందే పాటరా. కళాకారులు అంటే కరివేపాకు గాదురా, గల్లం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. పురిటి నొప్పులను అదిగా మించింది పాట, పల్లవై పల్లెల్లో ప్రవహించను ఆట. వీరుల త్యాగాలను కొనియాడింది పాట, పచ్చని అడవిలోకి పట్టించను బాట. కలుపు మొక్కలను బట్టి పీకించను పాట, కన్నోళ్ళ కంట తడిని తూడ్పింది పాట, కన్నోళ్ళ కంట నీరు తూర్చింది పాట. కళాకారులు అంటే కరివేపాకు గాదురా, గల్లం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. నైజం నిర్బంధాలను ఎదుర్కొంది పాట, నిజమైన శత్రువులను మట్టుబెట్టే ఆట. దళారీ పాలన వద్దని దండుగట్టె పాట, కాలే కడుపులకు బువ్వ పెట్టిందిర పాట. తుపాకీ తూటాలకెదురు నిలిసింది పాట, తూర్పున పొద్దై పొడిసే గద్దరన్న పాట. కళాకారులు అంటే కరివేపాకు గాదురా, గలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. ఇలాంటి పాట అంటే కళాకారులు అంటే కరివేపాకు మాదిరిగా తీసేయకురి, గలం విప్పితే గద్దెను ఎక్కించేదే పాట, గద్దె దింపేది కూడా పాటే, గుర్తుపెట్టుకోరి తస్మత్ జాగ్రత్త అని కూడా అలాంటి పాటలు రాసినాం. ఓకే, తెలంగాణ రాష్ట్రం కోసం అంత పోరాడిరు కదా అన్న, తెలంగాణ రాష్ట్రం మీరు అనుకున్నట్టు సంపూర్ణంగా ఆవిర్భవించింది అనుకుంటారా? సంపూర్ణంగా ఆవిర్భవించలేదు. ఎందుకు అనంటే అనుకున్నది వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఎజెండాలనే ఉంది. ఈ 3 ఎజెండాలలో ఎప్పుడైతే పూర్తి కాకుండా ఉన్నదో వాస్తవానికి ఏది తన నాటి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, చదువుకున్న పిల్లలకు ఎలాంటి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేకపోయినారు. ఇక నీళ్ళు వచ్చినాయి అని అన్నారు. సరే, నీళ్ళు వస్తే వచ్చినాయి, ఏమిచ్చినావు? నీళ్ళు వస్తే పంటలకు ఊపిరి పోసినాం, పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మరి అలాంటి సంపూర్ణంగా ఎట్లయితుంది? కాదు కదా. అవి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. సంపూర్ణంగా రాలేదనేదే నేను అనుకుంటున్నటువంటి ఆశ. ఓకే.